ప్రజా పాలనలో అందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తోందన్నారు మంత్రులు. గత సర్కారు 10 ఏళ్లలో దోచుకోవడమే లక్ష్యంగా పాలన చేసిందని విమర్శించారు. దొరికిన కాడికి దోచుకుని ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ దోపిడీ వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు మినిస్టర్స్. ఖమ్మం జిల్లా మదిరలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి మదిరలో పర్యటించారు భట్టి. మదిర శివాలయం దగ్గర వైరా నదిపై రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. 140 కోట్ల నిధులు, వాటితో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాల్క సుమన్ ఇసుక దందాలు చేసి భూమాఫియాను ప్రోత్సహించాడని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. చెప్పుకుంటూ ఈ ఇసుక దందా, భూదందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. నేను ఇసుక దందా బంద్ చేసినా అని చెప్పి నా వ్యతిరేకంగా పైసలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఎలక్షన్లు కూడా ఖర్చు పెడతారు నా వ్యతిరేకంగా. ఎందుకంటే ఇసుక మాఫియా నడవాలి కదా. నిన్న ఒక వ్యక్తి క్యాల్కులేట్ చేసిండు అనమాట. సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇసుక దందాల వాళ్ళందరూ కూడా సంపాదించారు. రాజకీయ కుట్రతో కొన్ని ఛానళ్లు, పత్రికలు మంత్రులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు కథనాల వెనుకున్న కుట్రదారులను బయటపెట్టి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పొన్నం. ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కూలగొడతామన్నారు. దాని తర్వాత రకరకాల ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు. రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను సమర్పించి మొక్కులు చెల్లించారు నేతలు. ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. మరి బయట నుంచి అవసరమైతే బయట వాళ్ళని తీసుకొని క్లీన్ గా పెట్టాలి అని చెప్పడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా కబ్జాలతోనే నడిపించిందని విమర్శించారు మంత్రులు. అభివృద్ధిని పక్కన పెట్టి ఆదాయం దోచుకోవడంపైనే గులాబీ నేతలు ఫోకస్ చేశారన్నారు.